ఇరాన్ చెరలో భారత నావికులు కుటుంబాల్లో ఆందోళన. భారత్కు చెందిన 16 మంది నావికులు గత నెల ఇరాన్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. వీరిని అక్కడ భద్రతా సిబ్బంది అరెస్ట్ చేసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నావికులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. యూఏఈలోని దిబ్బా పోర్ట్ సమీపంలో అంతర్జాతీయ జలాల్లో నుంచి వెళ్తున్న వాలియంట్ రోర్ అనే నౌకను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ గత ఏడాది డిసెంబర్ 8న వెంబడించారు. ఆ నౌకలో సుమారు 6,000 మెట్రిక్ టన్నుల ఇంధనం స్మగ్లింగ్ సాగుతుందని ఆరోపిస్తూ అందులో ఉన్న సిబ్బందిని నిర్బంధించారు. ఆ సమయంలో నౌకలో 18 మంది నావికులు ఉండగా వారిలో 16 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 10 మందిని జైలుకు తీసుకువెళ్ళగా మిగతా వారు ఇరాన్ గార్డ్ల నిఘా నౌకలోనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఆర్పిఎల్ఎస్ లైసెన్స్ కలిగిన నావికులనని తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి నౌక కెప్టెన్ కుటుంబీకులకు అత్యవసర సమాచారం అందింది. ఇందులోని కేతన్ మెహతా అనే ఇంజనీర్ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ ప్రభుత్వంతో చర్చించి తమ వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అంతలోపు వారికి వైద్య, న్యాయ, ఆర్థిక సాయం అందించేలా ఇరాన్లోని భారత కాన్సులేట్ను ఆదేశించాలని కోరుతూ బాధిత కుటుంబీకులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ అంశానికి సంబంధించిన స్టేటస్ రిపోర్టును అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 21కి వాయిదా వేసింది. ఏదేమైనా ఇరాన్లో చిక్కుకున్న 16 మంది భారతీయులను దౌత్య మార్గం ద్వారా ఇరాన్తో సంప్రదింపులు జరిపి తక్షణమే వారిని విడుదల చేయాలని కూడా భారత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.